Welcome to Suman IT TV, India's first and only exclusive IT channel truly dedicated to students, employees, and software professionals, where you can learn, unlearn new things, upgrade your skill set, educate, and empower yourself in IT enabled services. వెల్కమ్ టు సుమన్ ఐటీ టీవీ. ప్రతిరోజు మనం ఒక కొత్త ఇన్ఫర్మేషన్ నేర్చుకుంటూ ఉన్నాం, తెలుసుకుంటూ ఉన్నాం. ఈ రోజు ఏంటి అంటే, గేమింగ్ ఆడే పిల్లల్ని చూస్తే కోప్పడుతూ ఉంటారు. ఈ గేమింగ్ లో ఏముంది, ఎందుకు చేస్తున్నావు, టైం వేస్ట్ చేస్తున్నావు, ఇలా చాలా రకరకాలు వింటూనే ఉంటాం ఇంట్లోనే. బట్ ఈ రోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరంటే, బ్యాక్ స్టేజ్ పాస్ గేమింగ్ టెక్నాలజీ కాలేజ్ నుంచి వచ్చిన ప్రొఫెసర్ అండ్ ప్రిన్సిపల్ బాలకృష్ణ గారు ఉన్నారు. అసలు బాలకృష్ణ గారు త్రూ అసలు ఈ గేమింగ్ ఏంటి, వీళ్ళు ఎందుకు నేర్చుకోవాలి, ఇందులో అసలు లైఫ్ ఉందా, ఇవన్నీ మనం తెలుసుకుందాం. బాలకృష్ణ గారు నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ షో. సో ఫస్ట్ నేను అన్నట్టు గేమింగ్ అనగానే మీరు విన్నారా, అసలు తిడుతూ ఉంటారు కదా, గేమింగ్ ఎందుకు ఆడుతున్నావు ఇట్లాంటివన్నీ. మరి అలాంటిది గేమింగ్ కాలేజే పెట్టి ఆల్మోస్ట్ ఒక 14 years నుంచి ఉన్నారు మీరు. అసలు ఈ గేమింగ్ అంటే ఏంటి? సో గేమింగ్ మీన్స్ జనరల్లీ మనకు వీడియో గేమ్స్, మొబైల్ గేమ్స్ అనేటివి చాలా కామన్ అయిపోయాయి ఈ ప్రజెంట్ జనరేషన్ లో. సో గేమ్స్ ఆడడం అనేది నౌడేస్ ఇస్ వెరీ కామన్. అది డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ ఉంది, స్టార్టింగ్ ఫ్రమ్ ద కిడ్స్ అప్ టు 40-45 ఇన్ ఇండియా పీపుల్ ఆర్ ప్లేయింగ్ ద గేమ్స్ ఫర్ వేరియస్ రీజన్స్. సో వీ స్టార్టెడ్, మేము 2010 లో ఈ గేమింగ్ కాలేజ్ ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ద పర్పస్ ఆఫ్ దిస్ ఏంటి అంటే, గేమ్స్ ఎలా ఆడాలో నేర్పించడానికి కాదు, గేమ్స్ ని ఎలా తయారు చేయాలి, ఎలా క్రియేట్ చేయాలి, ఎలా డిజైన్ చేయాలి, ఎలా డెవలప్ చేయాలి అనేది నేర్పించడానికి ఈ కాలేజ్ మేము 2010 లో స్టార్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్, ఇండియాలో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ 2010 లో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి గేమింగ్ కి సంబంధించినటువంటి డిఫరెంట్ డొమైన్స్ లో, అంటే గేమ్ ఆర్ట్ కావచ్చు, గేమ్ డిజైన్ కావచ్చు, గేమ్ ప్రోగ్రామింగ్ కావచ్చు, లేదు రీసెంట్ టెక్నాలజీ AR/VR కావచ్చు, వీటన్నిటికి సంబంధించినటువంటి బ్యాచులర్ కోర్సెస్, మాస్టర్స్ కోర్సెస్, అదేవిధంగా అప్ స్కిల్లింగ్ అవసరమైనటువంటి 6 months డ్యూరేషన్ కోర్సెస్, 1 year డ్యూరేషన్ కోర్సెస్ ని ఆఫర్ చేస్తూ ఉన్నాం. సో మా మెయిన్ మోటో ఏంటి అంటే, ఎవరైతే గేమ్స్ లైక్ చేస్తూ ఉంటారో వాళ్ళని గేమ్స్ ని ఎలా క్రియేట్ చేయాలో నేర్పించి, వాళ్ళ కెరీర్స్ ని వాళ్ళకు నచ్చినటువంటి గేమింగ్ ఫీల్డ్ లో స్టార్ట్ చేసుకోవడానికి, అంతేగాని గేమింగ్ ఎలా ఆడాలో నేర్పించేది, గేమింగ్ ఎలా ఆడాలో నేర్పించడానికి స్టార్ట్ చేసిన కాలేజ్ అయితే కాదు. ఇప్పుడు స్టూడెంట్స్ ఉన్నారు కదండి, ఇప్పుడు 10th అయిపోతుంది, 10th అయిపోయిన తర్వాత అసలు ఏ కోర్స్ తీసుకోవాలని, అంటే ఎంపీసీనా బైపీసీనా ఇట్లాంటి కన్ఫ్యూజన్ లో ఉంటారు. ఒకవేళ 10th అయిపోయిన తర్వాత ఏమైనా కోర్సెస్ ఉన్నాయా, లేదంటే వాళ్ళు +2 కంపల్సరీ చెయ్యాలా, చేశాక వాళ్ళు గేమింగ్ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి ఏం చెప్తారు వాళ్ళు? సో గేమింగ్ లో సీరియస్ గా ఎడ్యుకేషన్ చేయాలి అనుకున్న వాళ్ళకి, గేమింగ్ లో మెయిన్ స్ట్రీమ్ ఎడ్యుకేషన్ చేయాలి అనుకున్న వాళ్ళకి +2 తర్వాత బ్యాచులర్స్ లెవెల్లో డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఆఫర్ చేయడం జరుగుతుంది. సో 10th అయిపోయిన తర్వాత అంటే హాబీ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది. సో అట్లీస్ట్ దే నీడ్ టు నో ది ఫ్లేవర్. అంటే వాళ్ళు 10th అయిన తర్వాత, లేదు ఇంటర్మీడియట్ అయిన తర్వాత వాళ్ళ బ్యాచులర్స్ లో ఏ స్పెషలైజేషన్ తీసుకోవాలి అనేది వాళ్ళు తెలుసుకోవడానికి, అసలు వాళ్ళ ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంటి అనేది తెలుసుకోవడానికి కొన్ని ఫ్లేవర్డ్ కోర్సెస్ లాగా ఆఫర్ చేయడం జరుగుతుంది. కానీ మెయిన్ స్ట్రీమ్ ఎడ్యుకేషన్ ఇన్ గేమింగ్ అనేది మనకు బ్యాచులర్స్ లెవెల్లో, మాస్టర్స్ లెవెల్లోనే ఇవ్వడం జరుగుతుంది. అట్ ది సేమ్ టైం ఎవరైనా ఫర్ వేరియస్ రీజన్స్ వలన డిఫరెంట్ బ్యాచులర్స్, డిఫరెంట్ మాస్టర్స్ చేసి స్టిల్ వాళ్ళ ప్యాషన్ ఇంకా గేమింగ్ లోనే ఉంటే, అటువంటి వాళ్ళు వాళ్ళ డొమైన్ ని చేంజ్ చేసుకోవడానికి, వాళ్ళు అప్ స్కిల్ చేసుకోవడానికి అవసరమైనటువంటి 6 months డ్యూరేషన్ ప్రోగ్రామ్స్, 1 year ప్రోగ్రామ్స్ ఆఫర్ చేయడం జరుగుతుంది. గేమ్ ఎలా క్రియేట్ చేయాలో ఉన్న కోర్సెస్ అన్నారు కదా, సో ఇట్లానే ప్రెసెంట్ ఏమైనా యూనివర్సిటీస్ గ్రాడ్యుయేషన్ కానివ్వండి, దాంట్లో మాస్టర్స్ కానీ అలాంటివి ఏమైనా ఉన్నాయా, అలాంటి యూనివర్సిటీస్? అసలు ఉన్నాయి మ్యామ్. మనకు మెయిన్లీ హైదరాబాద్ లోనే జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ అనేది JNTU మసబ్ టైం. యాక్చువల్లీ ప్రీవియస్లీ ఇట్ వాస్ JNTU. 2008 లో JNTU ని మనం 4 యూనివర్సిటీస్ గా స్టేట్ గవర్నమెంట్ డివైడ్ చేయడం జరిగింది. అలా ఎస్టాబ్లిష్ అయినవే JNTU హైదరాబాద్, JNTU కాకినాడ, JNTU అనంతపూర్ అండ్ దిస్ జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ. ఈ జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ అనేది ఎస్పెషల్లీ మనకు ఫైన్ ఆర్ట్స్ లో, తర్వాత వచ్చేసి ఆర్కిటెక్చర్ లో, డిజైన్ లో, ఎంటర్టైన్మెంట్ ఆర్ట్స్ లో, విజువల్ ఆర్ట్స్ లో బ్యాచులర్ ప్రోగ్రామ్స్ ని, మాస్టర్స్ ప్రోగ్రామ్స్ ని ఆఫర్ చేయడం జరుగుతుంది. అదే యూనివర్సిటీ
మనకు గేమింగ్ లో కూడా వెరీ స్పెషలైజ్డ్ ప్రోగ్రామ్స్ అట్ బ్యాచులర్స్ లెవెల్లో కానీ మాస్టర్స్ లెవెల్లో కానీ ఆఫర్ చేయడం జరుగుతుంది. స్టూడెంట్స్ ఒకవేళ గేమింగ్ దాంట్లో ఇంట్రెస్ట్ ఉండి జాయిన్ అవ్వాలంటే అసలు వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉండాలి? వాళ్ళకి ఏమన్నా సర్టెన్ స్కిల్ సెట్స్ అలాంటివి ఉంటాయా? అవి కూడా వాళ్ళు ఆల్రెడీ నేర్చుకొని రావాలా? సో గేమింగ్ కోర్సెస్ లో జాయిన్ కావాలి అంటే బ్యాచులర్స్ లెవెల్లో, మెయిన్లీ బ్యాచులర్స్ లెవెల్లో గేమింగ్ కోర్స్ లో జాయిన్ కావాలి అంటే వాళ్ళకి ఎటువంటి ప్రీ రిక్విజిట్ అవసరం లేదు. బట్ థింగ్ ఏంటి అంటే స్టూడెంట్ కి ఆ పర్టికులర్ డొమైన్ కి సంబంధించి ఆ పర్టికులర్ ఏరియాకి సంబంధించి ప్యాషన్ ఉండాలి. సో గేమ్స్ అంటే లైక్ చేయగలగాలి, గేమ్స్ అంటే ఇష్టపడాలి, అట్లీస్ట్ గేమర్ అయితే అయి ఉండాలి. బేసిక్ గేమర్, ఇట్స్ నాట్ లైక్ వెరీ హార్డ్ కోర్ గేమర్ అవ్వాల్సిన అవసరం లేదు. గేమ్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంటే. సో గేమింగ్ లో కూడా మళ్ళీ మనకు డిఫరెంట్ సెక్టర్స్ ఉన్నాయి. సో ఆ డిఫరెంట్ సెక్టర్స్ అనేటివి డిఫరెంట్ స్కిల్ సెట్ కోసం డిఫరెంట్ ఇంట్రెస్ట్ ని బేస్ చేసుకుని ఉంటాయి. సో ఏ స్కిల్ సెట్స్ అవసరం అవుతాయి, ఏవేవి సెక్టర్స్ ఉన్నాయి, వాటిల్లో ఎటువంటి కోర్సెస్ ఉన్నాయి అనేది మనం. మీరు స్టూడెంట్ కి ఎలాంటి డొమైన్ ని వాళ్ళ ఇంట్రెస్ట్ ని బట్టి మీరు చెప్తారా? ఎట్లా సజెస్ట్ చేస్తారు మీరు? సో జనరల్లీ ఇప్పుడు మా దగ్గరకు వస్తున్న స్టూడెంట్స్ అందరినీ మేము ఫస్ట్ అడిగేది అయ్యో గేమర్ అని అడుగుతాం. యా నేను గేమ్స్ బాగా ఆడతాను అంటాడు. దెన్ జనరల్లీ మా క్వశ్చనర్ మాకు ఉంటుంది. జనరల్లీ వి ఆస్క్ ఎటువంటి గేమ్స్ ఆడతారు, రోజుకి ఎంత టైం స్పెండ్ చేస్తారు, అదే విధంగా ఒక గేమ్ ఆడేటప్పుడు దాంట్లో ఏం ఎంజాయ్ చేస్తావు, స్టోరీని ఎంజాయ్ చేస్తావా, లేకపోతే ఆర్ట్ అసెట్స్ నీకు బాగా అనిపిస్తాయా, లేకపోతే గేమ్ మెకానిక్స్ బాగా అనిపిస్తాయా, లేకపోతే నెట్వర్కింగ్ గేమ్స్ బాగా అనిపిస్తాయా, సో ఏది నీకు బాగా గ్రాఫిక్స్ బాగా అనిపిస్తాయా, సో ఏది ఎక్కువ నువ్వు ఎంజాయ్ చేస్తావు అనేది మనం స్టూడెంట్ క్వశ్చనర్ ఉంటుంది. క్వశ్చనర్ జనరల్లీ వి యూజ్. సో అది అడిగిన తర్వాత దెన్ వి యూజ్ టు గివ్ అవర్ అడ్వైస్. సపోజ్ నువ్వు దీన్ని లైక్ చేస్తున్నావు కాబట్టి మేబీ నీకు ప్రోగ్రామింగ్ అంటే ఇంట్రెస్ట్, గేమ్ కోడింగ్ అంటే ఇంట్రెస్ట్, లేదు గేమ్ డిజైన్ నువ్వు బాగా లైక్ చేస్తావు, లేకపోతే గేమ్ ఆర్ట్ అసెట్ క్రియేషన్ లైక్ చేస్తావు, లేదు నవేడేస్ ఏఆర్విఆర్ టెక్నాలజీ. సో జనరల్లీ స్టూడెంట్ ఇన్పుట్స్ ని బేస్ చేసుకునే మేము కొద్ది గొప్ప వాళ్ళని సజెస్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ నవేడేస్ ఇప్పుడున్నటువంటి కిడ్స్ వెరీ ఫోకస్డ్ అండి. సో నేను వాళ్ళకి ఏ ఫీల్డ్ లో ఎడ్యుకేషన్ చేయాలి, ఏ ఫీల్డ్ లో కెరీర్ స్టార్ట్ చేయాలి, ఏది ఇంట్రెస్ట్ ఉంది అనేది చాలా పర్టికులర్ గా ఉంటారు. వెరీ లెస్ పీపుల్ ఏంటి అంటే నాకు గేమ్స్ అంటే ఇంట్రెస్ట్, నేను గేమింగ్ నేర్చుకోవాలనుకుంటున్నాను అనే వాళ్ళని ఆ గేమింగ్ లో వాళ్ళు ఏది నేర్చుకోవాలనుకుంటున్నారు అనే దానికి మేము కొద్దిగా కౌన్సిలింగ్ తీసుకొని ఆ కౌన్సిలింగ్ ని బేస్ చేసుకొని వీ కెన్ సజెస్ట్ దెమ్ వాళ్ళు ఏ కోర్స్ తీసుకుంటే వాళ్ళకి సూట్ అవుతుంది అనేది డిసైడ్ చేస్తాం. ఏఆర్విఆర్ వచ్చిన తర్వాత వాళ్ళకు ఉండాల్సిన స్కిల్ సెట్ ఏంటి? ఈ కోర్స్ నేర్చుకోవాలంటే దానికన్నా స్పెషల్ క్వాలిఫికేషన్ ఏమైనా ఉండాలి? సో మేము ఏఆర్విఆర్ కి బ్యాచులర్స్ లెవెల్లోనే ఒక 4 year డ్యూరేషన్ ప్రోగ్రామ్ ఆఫర్ చేస్తాం. 4 year డ్యూరేషన్ బ్యాచులర్ ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తాం. దీనికి ఎలిజిబిలిటీ వచ్చేసరికి ఎనీ 10+2 ఆర్ ఈక్వలెంట్. సో పర్టికులర్ గా ఈ సబ్జెక్ట్స్ ఉండాలి అని మనం ఏం చెప్పట్లేదు. ఎనీ ఇంటర్మీడియట్ ఆర్ ఎనీ పాలిటెక్నిక్ ఆర్ ఎనీ +2 ఆర్ ఈక్వలెంట్ కోర్స్ విత్ ఎనీ సబ్జెక్ట్స్ ఆర్ ఎలిజిబుల్ అవుతారు. ఓన్లీ థింగ్ ఏంటంటే వాళ్ళు ప్యాషనేట్ అయి ఉండాలి. సో జనరల్లీ ఏఆర్విఆర్ టెక్నాలజీ కోర్సులో మేము స్టూడెంట్స్ కి ఒక ఏఆర్విఆర్ అప్లికేషన్ డెవలప్ చేయాలన్నా, లేదు దాన్ని మెయింటైన్ చేయాలన్నా ఎటువంటి స్కిల్ సెట్ కావాలి, దానికి సంబంధించినటువంటి ఫౌండేషన్ కోర్సెస్ ఏంటి, దానికి సంబంధించినటువంటి ఇంటర్మీడియట్ లెవెల్ కోర్సెస్ ఏంటి, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి ప్రోగ్రామింగ్ కంటెంట్ ఏం టీచ్ చేయాలి, 3D ఆర్ట్ అసెట్స్ ని క్రియేట్ చేయడానికి ఏం టీచ్ చేయాలి, ఆ 3D ఆర్ట్ అసెట్స్ ని ఎటువంటి స్పెసిఫికేషన్స్ మనం క్రియేట్ చేయాలి, ఫైనల్లీ దాన్ని ఒక ఫైనల్ ఏఆర్విఆర్ అప్లికేషన్ గా ఎలా క్రియేట్ చేయాలి, ఇవన్నీ టీచ్ చేయడం జరుగుతుంది. ఆ 4 year లో ఈ 4 year కోర్స్ లో కంప్లీట్ గా అంటే మనకు కావాల్సినటువంటి కంప్లీట్ ఫౌండేషన్, ఇంటర్మీడియట్ లెవెల్ అండ్ స్పెషలైజేషన్ కంటెంట్ ఇవ్వడం జరుగుతుంది. గేమ్ డిజైన్ లో వాళ్ళకు ఉండాల్సిన స్కిల్ సెట్ ఏంటి? అది కూడా వాళ్ళకి ఆ కోర్సెస్ లోనే ఉంటాయా? యా మ్యామ్. సో గేమ్ డిజైనర్ అంటే మెయిన్లీ ఎనీ గేమ్ అనేది ఒక గేమ్ డిజైనర్ యొక్క బ్రెయిన్ చైల్డ్. గేమ్ అనేది రియల్లీ క్రియేట్ చేయడానికి ముందే ఆ గేమ్ ని వాళ్ళ మైండ్ లో వాళ్ళు విజువలైజ్ చేసుకోగలగాలి, వాళ్ళ మైండ్ లో వాళ్ళు ఆ గేమ్ ని ఆడగలగాలి. సో అలా చేయగలిగితేనే వాళ్ళు క్లియర్లీ వాళ్ళు గేమ్ కాన్సెప్ట్ ని డెవలప్ చేయగలుగుతారు, గేమ్ కాన్సెప్ట్ ని ప్రాపర్ గా పిచ్ చేయగలుగుతారు. అదే విధంగా ఫైనల్ ప్రొడక్ట్ ని అలాగే వచ్చేలాగా ఆర్ట్ అసెట్స్ ని ఆర్టిస్ట్ దగ్గర నుంచి ఆర్ట్ అసెట్స్ క్రియేట్ చేయించుకోగలుగుతారు, ప్రోగ్రామర్స్ ద్వారా ఫైనల్ గేమ్ ని క్రియేట్ చేయగలుగుతారు. ఈ ప్రాసెస్ లో కావాల్సినటువంటి ఎంటైర్ కంటెంట్ అంటే అసలు వాట్ ఆర్ ద డిఫరెంట్ గేమ్ జోనర్స్, తర్వాత కాన్సెప్ట్ ని ఎలా పిచ్ చేయాలి, కాన్సెప్ట్ ని ఎలా డెవలప్ చేసుకోవాలి, తర్వాత కంప్లీట్ ప్రొడక్షన్ పైప్ లైన్ ఎలా ఉంటుంది,
ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఏం చేసుకోవాలి, ప్రొడక్షన్ ఎలా చేయాలి, పోస్ట్ ప్రొడక్షన్ ఎలా చేయాలి, నవేడేస్ పోస్ట్ ప్రొడక్షన్ తర్వాత ఫ్యూచర్ అంటే నెక్స్ట్ వెర్షన్స్ రిలీజ్ చేయడానికి పోస్ట్ మార్టం ఎలా చేయాలి, నెక్స్ట్ వెర్షన్స్ ఎలా డెవలప్ చేయాలి, ఈ ఎంటైర్ ప్రాసెస్ చేయాలి. వీటికి తోడు సైకాలజీ బేస్డ్ కంటెంట్ అంటే లెవెల్స్ని ఎలా డిజైన్ చేయాలి, అదేవిధంగా గేమ్ వరల్డ్ని ఎలా క్రియేట్ చేయాలి, ఈ కంటెంట్ అంతా కూడా గేమ్ డిజైనర్కి అవసరం అవుతుంది. తర్వాత గేమ్ని డిజైన్ చేయడము డెవలప్ చేయడము ఒక ఎత్తు అయితే, గేమ్ని క్రియేట్ చేసిన తర్వాత ఆ గేమ్ని ఎలా పబ్లిష్ చేయాలి, ఎలా మార్కెట్ చేయాలి, తర్వాత ఆ గేమ్ ద్వారా ఎలా మనీని జనరేట్ చేయాలి, దాన్ని ఎలా మానిటైజ్ చేసుకోవాలి, ఈ కంటెంట్ అంతా కూడా వాడు నేర్చుకోవడం జరుగుతుంది. ఇట్స్ ఎ హ్యూజ్ థింగ్. సో అందుకని ఈ గేమ్ డిజైన్ కంటెంట్ అనేది స్టార్టింగ్ ఫ్రమ్ వెరీ బేసిక్స్ మేము స్టార్ట్ చేయడం అనేది అసలు హిస్టరీ ఆఫ్ అవర్ ఏన్షియన్ గేమ్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాం. హిస్టరీ, జోనస్, కంప్లీట్ ప్రొడక్షన్ పైప్ లైన్, తర్వాత లెవెల్స్, స్టేజెస్ ఎలా డిజైన్ చేయాలి, కంప్లీట్ గేమ్ వరల్డ్ ఎలా క్రియేట్ చేయాలి, టెస్టింగ్ ఎలా చేయాలి, గేమ్ ప్రాజెక్ట్స్ ఎలా మేనేజ్ చేయాలి, గేమ్ ప్రొడక్షన్ ని ఎలా మేనేజ్ చేయాలి, దాని తర్వాత మార్కెటింగ్, పబ్లిషింగ్, మానిటైజేషన్ ఎలా చేయాలి. ఈ రోజుల్లో గేమ్ టెక్నాలజీ అనేది గేమింగ్ ఒక్కదానికి కాదు. గేమ్ టెక్నాలజీని వేరియస్ నాన్ గేమింగ్ అప్లికేషన్స్ లో గేమిఫికేషన్ అనే కొత్త స్టైల్లో యూస్ చేస్తున్నారు. గేమిఫైడ్ అప్లికేషన్స్ అంటే వెరీ ఇంటరాక్టివ్ అప్లికేషన్స్ క్రియేట్ చేస్తారు. అంటే జనరల్లీ ఓకే, మనకు గేమ్స్ లో జనరల్లీ ఏంటి, ఇప్పుడు ఈ గేమ్ ఆడుతున్నారు, మీరు ఇన్ని కాయిన్స్ ని కలెక్ట్ చేసుకుంటారు, ఇంత మనీని జనరేట్ చేసుకుంటారు. ఈ కాయిన్స్ తో మీరు ఒక కొత్త స్కిన్ కొనుక్కోవచ్చు, లేకపోతే కొత్త క్యారెక్టర్ కొనుక్కోవచ్చు, ఒక కొత్త వెహికల్ కొనుక్కోవచ్చు. అదే విధంగా వేరియస్ అదర్ అప్లికేషన్స్ లో కూడా మీరు మా సర్వీసెస్ అవైల్ చేసుకుంటే ప్రతి సర్వీస్ కి మీకు ఎక్స్ట్రా బోనస్ పాయింట్స్ వస్తాయి, లేకపోతే ఎక్స్ట్రా క్రెడిట్స్ వస్తాయి. వీటి ద్వారా మీరు ఎక్స్ట్రా సర్వీసెస్ ని చేయొచ్చు, లేదు రెఫరెన్సెస్ ఇస్తే ఇలా ఎక్స్ట్రా క్రెడిట్స్ వస్తాయి. ఇటువంటి అప్లికేషన్స్ అన్ని కూడా గేమిఫైడ్ అప్లికేషన్స్ గేమిఫైడ్. సో ఈ గేమిఫికేషన్ అనేది నౌడేస్ వెరీ ట్రెండింగ్. దీనివల్ల ఏమవుతుంది అంటే గేమింగ్ టెక్నాలజీ నేర్చుకున్నటువంటి పిల్లలకి వేరియస్ అదర్ డొమైన్స్ లో ఆపర్చునిటీస్ ఓపెన్ అయ్యాయి, జాబ్ ఆపర్చునిటీస్ ఓపెన్ అయ్యాయి. ఒకప్పుడు గేమింగ్ అనేది ఓన్లీ గేమింగ్ అంటే గేమ్స్ డెవలప్ చేయడానికి మాత్రమే వాడేవారు. నౌ గేమ్ టెక్నాలజీ ఈజ్ ఇంటూ వేరియస్ వర్టికల్స్. యు మీన్ వేరియస్ వర్టికల్స్ ఇన్ ద సెన్స్? వేరియస్ వర్టికల్స్ ఇన్ ద సెన్స్ ఇన్ వేరియస్ అదర్ డొమైన్స్ లో గేమ్ టెక్నాలజీ ద్వారా నాన్ గేమింగ్ అప్లికేషన్స్ ని డెవలప్ చేస్తున్నారు. సో మెయిన్లీ గేమ్ డిజైనర్స్ కి, గేమ్ ప్రోగ్రామర్స్ కి గ్రేట్ డిమాండ్ అనేది. వాస్ట్ ఆపర్చునిటీస్ వీళ్ళు వెతకాలే గానీ అక్కడ. ఓకే, సో మీరు ఆపర్చునిటీస్ గురించి మాట్లాడుతూ ఉంటే ఇండియాలో ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి, అబ్రాడ్ లో ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి, ఎక్కడ వీళ్ళు ఎక్కువ ఎర్న్ చేసుకోగలుగుతారు? సో గేమ్ మార్కెట్ అనేది చాలా ర్యాపిడ్ గ్రోత్ లో ఉన్నటువంటి మార్కెట్. ఇట్స్ యాక్చువల్లీ ర్యాపిడ్ గ్రోత్ ఉన్నటువంటి సెక్టర్. ఒకప్పుడు అంటే ఇట్స్ నాట్ నెసరీ టు గో టు జనరేషన్స్ బ్యాక్ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒక 10 years బ్యాక్ మనం చూస్తే గేమింగ్ అనేది వెరీ లిమిటెడ్. అంటే మెయిన్లీ మనకు గేమింగ్ అనేది ఓన్లీ కన్సోల్ బేస్డ్ గేమ్స్ ఉండేవి, లేదు పీసీ బేస్డ్ గేమ్స్ ఉండేటివి, లేదు మనకు ఫేస్బుక్ లోనో లేకపోతే వెబ్ బేస్డ్ గేమ్స్ ఉండేవి. బట్ నవేడేస్ గేమింగ్ అనేది మొబైల్ గేమింగ్ సెక్టర్ అనేది డామినేట్ చేస్తుంది. ఎందుకు అంటే మనకు స్మార్ట్ ఫోన్ ఎరా అనేది అరౌండ్ 2013-14 ఆ ప్రాంతంలో ఎక్కువ ఫ్లడ్ అయ్యి, అట్ ది సేమ్ టైం మనకు బ్యాండ్ విడ్త్ అనేది చాలా చీప్ గా దొరికిపోతుంది. సో ఈ స్మార్ట్ ఫోన్స్ వలన, బ్యాండ్ విడ్త్ వలన ఏమైపోయింది అంటే మొబైల్ గేమింగ్ అనేది చాలా పాపులర్ అయిపోయింది. ఒకప్పుడు ఒక ప్లే స్టేషన్ కొనుక్కోవాలి, ఒక గేమ్ ఆడాలి అంటే మనకు ప్లే స్టేషన్ కాస్ట్ సో మచ్. దానికి మనకు ఒక పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెటప్ అనేది అవసరం అయ్యేది. ఒక పెద్ద టీవీ కావాల్సి వచ్చేది, ఎక్స్ బాక్స్ లేకపోతే PS3, PS4, PS5 ఏదో కావాల్సి వచ్చేది. మళ్ళీ దానికి కంట్రోలర్స్, దానికి తోడు గేమ్ సిడీస్ ని, గేమ్ డివిడీస్ ని కొనుక్కోవడం అనేది ఒకటి. సో ఇదంతా కూడా కాస్ట్లీ కంటెంట్ అయ్యేది. దానివల్ల ఏమయ్యేది అంటే వెరీ లెస్ పీపుల్ దాన్ని ఎఫర్ట్ చేయగలిగేవాడు. బట్ నవేడేస్ ఇప్పుడు మనకు మొబైల్ గేమింగ్ అనేది చూస్తే మొబైల్స్, స్మార్ట్ ఫోన్స్, ఆండ్రాయిడ్ మొబైల్స్ అనేవి వెరీ చీప్ అయిపోయాయి, బ్యాండ్ విడ్త్ చీప్ అయిపోయింది. రెండవది మనకు ఫ్రీ టు ప్లే గేమ్స్ అనేటివి ఒక ఫ్లడ్ లాగా మనకు గూగుల్ ప్లే స్టోర్ కానీ లేకపోతే iOS లో కానీ దొరుకుతున్నాయి. సో ఈ రోజుల్లో మనం గేమింగ్ చేయాలి అంటే సీరియస్ గేమర్స్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు నేను ఒక 2 minutes గ్యాప్ తిరిగితే క్యాండీ క్రష్, సబ్వే సర్ఫర్స్ లేకపోతే ఫ్రూట్ నింజానో ఇటువంటివి ఆడుతున్నాం. ఎందుకు ఆడుతున్నాము అంటే నవేడేస్ ఇప్పుడు అది ఒక స్ట్రెస్ బస్టర్ లాగానే గేమింగ్ అనేది అయిపోయింది. దీనివల్ల ఏమైంది అంటే మెయిన్లీ ఇంకొక థింగ్ యాడెడ్ టు గేమింగ్ ఏమైంది అంటే కోవిడ్ సిచ్యువేషన్ అనేది జనాల్ని ఎక్కడొక్కడ ఇళ్లలో కట్టేయడం వలన, సో వేరే ఆపర్చునిటీస్ లేకపోవడం వలన, దానికి తోడు ప్రతి పిల్లవాడి చేతిలో
ప్రతి వాళ్ళ చేతిలో మనమే తీసుకెళ్లి ఒక మొబైల్, ఒక ట్యాబ్, ఒక ల్యాప్టాప్ పెట్టాల్సి వచ్చింది. దీనివల్ల ఏమైపోయింది అంటే మొబైల్ గేమర్స్ అనేది పెరిగిపోయింది. ఫ్రాంక్ గా చెప్పాలి అంటే ప్రజెంట్ స్టాట్స్ ప్రకారం ఇండియా ఈస్ ద నంబర్ 1 విత్ ద నంబర్ ఆఫ్ మొబైల్ గేమర్స్. మరి ఎక్కువ సౌత్ ఏషియన్ కంట్రీస్ లో ఉన్నారంటే దానికంటే ఎక్కువ ఇండియా ఈస్ విత్ ద ఫస్ట్ ప్లేస్. ఇండియా ఈస్ విత్ ద ఫస్ట్ ప్లేస్ విత్ నంబర్ ఆఫ్ మొబైల్ గేమర్స్. సో దీనివల్ల ఏమవుతుంది అంటే నంబర్ ఆఫ్ ప్లేయర్స్ పెరిగినప్పుడు ఆటోమేటికల్లీ నంబర్ ఆఫ్ గేమ్స్ కూడా పెరగాలి. దానివల్ల ఆటోమేటిక్ గా ప్రొడక్షన్ స్టూడియోస్ ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఉన్న పీపుల్ వేరియస్ న్యూ వర్టికల్స్ లోకి ఎంటర్ కావడం జరుగుతుంది. దీనివల్ల జాబ్ ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ ఉన్నాయి. గ్రోత్ చాలా ఎక్కువ. గ్రోత్ ఎక్కువ ఉంది అంటున్నారు, జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంది అంటున్నారు. అదే ఇండియాలో ఎక్కువ ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి అంటున్నారు కదా. సో వీళ్ళకి అసలు ప్యాకేజెస్ ఏంటి, ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎక్కడ దాకా వెళ్ళొచ్చు వీళ్ళు? ఈ రోజు ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తే మనకు గేమింగ్ లో మెయిన్ థింగ్ ఏంటి అంటే మనం గేమ్ ని డెవలప్ చేయడానికి ఎటువంటి స్కిల్ సెట్ కావాలి, ఆ స్కిల్ సెట్ ని ప్రొవైడ్ చేసే కోర్సెస్ అనేటివి చాలా తక్కువ. ఇప్పుడు గేమింగ్ లో మనం ఏమి న్యూ థింగ్స్ ని చేయట్లేదు. ఫ్రాంక్ గా చెప్పాలి అంటే గేమ్ కోడింగ్ అంటే రెగ్యులర్ ఐటీ కైండ్ ఆఫ్ కోడింగ్. బట్ మనం ఏదైతే గేమ్ ని డెవలప్ చేయడానికి కావాల్సినటువంటి ప్రోగ్రామింగ్ కానివ్వండి, డిజైన్ టూల్స్ కానివ్వండి, ఆర్ట్ అసెట్ క్రియేషన్ టూల్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా రెగ్యులర్ మెయిన్ స్ట్రీమ్ ఎడ్యుకేషన్ లో ప్రొవైడ్ చేయడం లేదు. దీనివల్ల ఏమవుతుంది అంటే ఈ రెస్పెక్టివ్ టూల్స్, ఈ రెస్పెక్టివ్ స్కిల్ సెట్ ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. బట్ ఇండస్ట్రీ ఏమో సూపర్ ఫాస్ట్ గా గ్రోత్ అవుతుంది. స్కిల్డ్ అండ్ ట్రైన్డ్ ప్రొఫెషనల్స్ యొక్క అవైలబిలిటీ చాలా తక్కువ ఉంది. దానివల్ల డిమాండ్ అనేది చాలా ఎక్కువ ఉంది. అందుకని ప్రజెంట్ సినారియో చూస్తే ఎలా ఉంది అంటే క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ కంటే కూడా స్కిల్డ్ క్యాండిడేట్స్ దొరికితే చాలు అన్నట్లు చూస్తున్నారు. దీనివల్ల ఏమవుతుంది అంటే స్టూడెంట్స్ కి విత్ వెరీ లెస్ కాంపిటీషన్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గేమింగ్ మీద ప్యాషన్ ఉండాలి, ఇంట్రెస్ట్ ఉండాలి. యావరేజ్ స్కిల్ సెట్ ఉన్న, అబవ్ యావరేజ్ స్కిల్ సెట్ ఉన్న ఈజీగా ఆపర్చునిటీస్ దొరుకుతున్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా ఇన్స్టిట్యూషన్, మా కాలేజ్ విషయానికి వస్తే మా కోర్సెస్ అన్ని 4 year కోర్సెస్ అట్ బ్యాచులర్స్. సో మా స్టూడెంట్స్ కి 3rd year 2nd semester నుంచి మేము ఇంటర్న్షిప్స్, ప్లేస్మెంట్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. పెయిడ్ ఇంటర్న్షిప్స్, పెయిడ్ ప్లేస్మెంట్స్. మోర్ ఓవర్ వాళ్ళు 3rd year 2nd semester నుంచే వర్క్ చేస్తున్నారు. 3rd year 2nd semester నుంచే అర్న్ చేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుంది అంటే ఒక స్టూడెంట్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చే టైంకి 1.5 year ఆఫ్ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. మంచి పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకుని ఉంటాడు. అట్ ది సేమ్ టైం కెరీర్ అనేది ప్రజెంట్ మార్కెట్ ప్రకారం అరౌండ్ 25,000 to 40,000 రేంజ్ లో స్టార్ట్ చేసిన 2 hikes తీసుకొని గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యేసరికి మంచి ప్యాకేజ్ తో, మంచి పోర్ట్ఫోలియోతో, మంచి ప్రొఫెషనల్ లాగా బయటకు వచ్చేస్తున్నారు. దానివల్ల ఆపర్చునిటీస్ చాలా బాగున్నాయి. కోడింగ్ కంపల్సరీ వచ్చి ఉండాలా? అంటే మీరు యావరేజ్ స్కిల్స్ ఉంటే చాలు అంటున్నారు కానీ వాళ్ళకి కోడింగ్ కంపల్సరీ వచ్చి ఉండాలంటారా ఈ గేమింగ్ లో? సో గేమ్ అనేది మనం ఒక ప్రొడక్ట్ లాగా చూస్తే, ఒక గేమ్ ని మనం క్రియేట్ చేయాలి అంటే మనకు గేమ్ ప్రోగ్రామర్స్ కావాలి, గేమ్ ఆర్టిస్ట్ కావాలి, గేమ్ డిజైనర్స్ కావాలి. సో ఈ మూడింటిని మనం 3 మేజర్ డొమైన్స్ లాగా మనకు చూస్తే గేమ్ ప్రోగ్రామర్స్ కి కోడింగ్ వచ్చింది, గేమ్ ప్రోగ్రామర్స్ కి కోడింగ్ వచ్చింది. గేమ్ ఆర్టిస్ట్ వాళ్ళు కోడింగ్ చేయరు. దోస్ ఆర్ అగైన్ ఇంటూ వెరీ క్రియేటివ్ పీపుల్. వాళ్ళు ఆర్ట్ అసెట్స్ ని ఎలా క్రియేట్ చేయాలి, సో స్టార్టింగ్ ఫ్రమ్ ది వెరీ బేసిక్స్, కాన్సెప్ట్ డిజైన్ చేయడం దగ్గర నుంచి, కాన్సెప్ట్ ఆర్ట్ ని డెవలప్ చేయడం దగ్గర నుంచి, తర్వాత కావాల్సినటువంటి క్యారెక్టర్స్ కానివ్వండి, తర్వాత వెహికల్స్ కానివ్వండి, ప్రాప్స్ కానివ్వండి, తర్వాత ఎన్విరాన్మెంట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఎలా క్రియేట్ చేయాలి అనేది వాళ్ళు చేస్తారు. దానికి మనకు ఎటువంటి కోడింగ్ నాలెడ్జ్ అవసరం లేదు. ప్రోగ్రామర్ కి కోడింగ్ వచ్చి ఉండాలి, గేమర్ కి అయితే గేమ్ ఆర్టిస్ట్ కి అవసరం, గేమ్ డిజైనర్ కూడా కోడింగ్ నాలెడ్జ్ అవసరం. గేమ్ ఆర్టిస్ట్, గేమ్ డిజైనర్స్ క్రియేటివ్. సో వాళ్ళకి కావాల్సినటువంటి రెస్పెక్టివ్ ఆర్ట్ అసెట్ క్రియేషన్ కి సంబంధించి డిజైన్ రిలేటెడ్ కంటెంట్ వస్తే సరిపోతుంది కానీ కోడింగ్ వచ్చి ఉండాల్సిన అవసరం లేదు. బట్ గేమ్ ప్రోగ్రామర్స్ కి కోడింగ్ రావాలి. సో ఈ కోడింగ్ అనేది జనరల్లీ నవడేస్ గేమ్స్ ని డెవలప్ చేయడానికి కావాల్సినటువంటి కోడింగ్ అంటే గేమ్ ఇంజిన్స్ ద్వారా చేస్తారు. 2 పాపులర్ గేమ్ ఇంజిన్స్ ఇన్ ద మార్కెట్ వచ్చేసి యూనిటీ 3D అనేది ఒక గేమ్ ఇంజిన్, అన్రియల్ అనేది ఇంకొక గేమ్ ఇంజిన్. ఇవి రెండు నాట్ ఓన్లీ ఇంటూ గేమ్స్, దోస్ ఆర్ అగైన్ ఇంటూ వేరియస్ డొమైన్స్. నవడేస్ యానిమేషన్ లో ఉన్నాయి, విఎఫ్ఎక్స్ లో ఉన్నాయి, సినిమాటిక్స్ లో ఉన్నాయి. దోస్ ఆర్ అగైన్ స్ప్రెడింగ్ లైక్ ఎనీథింగ్.
బట్ ఈ రెండు గేమ్ ఇంజిన్స్ ద్వారా మనం గేమ్ కోడింగ్ అనేది చేస్తూ ఉంటాము. బట్ ఈ రెండు ఐడిఈస్ లో కూడా, ఇంజిన్ ఐడిఈస్ లో కూడా మనం ఇంటర్నల్లీ యూస్ చేసే నేటివ్ కోడింగ్ అనేది మన రెగ్యులర్ కంప్యూటర్ సైన్స్ కోడింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యూనిటీ గేమ్ ఇంజిన్ లో కోడింగ్ అనేది, యూనిటీ అనేది గేమ్ ఇంజిన్, ఇట్స్ అన్ ఐడిఈ. దాంట్లో మనకు ప్రీ డెవలప్డ్ సో మెనీ టూల్స్, ఫిజిక్స్ కి సంబంధించి, తర్వాత వచ్చేసి సౌండ్ కి సంబంధించి, లైట్ కి సంబంధించి, ఏఐకి సంబంధించి వేరియస్ థింగ్స్ ఉంటాయి. వీటన్నిటికీ అడిషనల్లీ వాటిలన్నిటిని ఇంటర్ఫేస్ చేస్తూ, ఇంటగ్రేట్ చేస్తూ మనం కోడింగ్ చేయాలి. ఆ కోడింగ్ కోసం మరలా మనం ఏసీ హ్యాష్ అటువంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ని యూస్ చేసుకుంటాం. అదే విధంగా అన్రియల్ గేమ్ ఇంజిన్ లో వచ్చేసరికి అగైన్ ఇట్స్ ఎ గేమ్ ఇంజిన్ విత్ ఇట్స్ ఓన్ ఐడిఈ, విత్ ఇట్స్ ఓన్ సెట్ ఆఫ్ టూల్స్ అండ్ ఏపీఐ. మనకు అట్ ది సేమ్ టైం ఇంటర్నల్ కోడింగ్ అనేది మరలా మనం C++ ద్వారా చేస్తాం. సో మనం గేమ్ ఇంజిన్స్ నేర్చుకోవాలి అంటే ఫస్ట్ మనం నేటివ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకున్న తర్వాతనే గేమ్ ఇంజిన్స్ నేటివ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటే మనకు C++ కావాలి, C# ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కావాలి, పైథాన్ కావాలి. సో ఇటువంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకున్న వాళ్ళు ఈ గేమ్ ఇంజిన్స్ అడిషనల్లీ నేర్చుకోవడం ఈజీ అవుతుంది. తద్వారా వాళ్ళు గేమింగ్ ఇండస్ట్రీలో ఇంజిన్ ప్రోగ్రామర్స్ కాను, యూనిటీ ప్రోగ్రామర్స్ కాను, అన్రియల్ ప్రోగ్రామర్స్ కాను, ఏఐ ప్రోగ్రామర్స్, గేమ్ ప్లే ప్రోగ్రామర్స్, ఇలా డిఫరెంట్ ప్రోగ్రామింగ్ పొజిషన్స్ తో వాళ్ళు కెరీర్ స్టార్ట్ చేయడానికి అవకాశం. గేమింగ్ ప్రోగ్రామింగ్ కానివ్వండి, లేదా గేమర్ అసలు వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, ఎలా ఉంటే వాళ్ళు డెవలప్ అవుతారు ఆ ఏరియాలో, ఆ కెరియర్ లో? సో జనరల్లీ అట్ ద ఇనిషియల్ స్టేజ్ పిల్లలు గేమ్స్ ఆడడమే చూస్తాం. సో ఫస్ట్ వాళ్ళు గేమ్ ఆడడంతోనే మొదలెడతారు. బట్ లేటర్ అంటే కొంతమంది పిల్లలు ఎలా ఉంటారు అంటే గేమ్స్ ఆడేటప్పుడే వాళ్ళు ఆ గేమ్స్ ని రివ్యూ చేయడం, దానికి సంబంధించినటువంటి ఎలా చేస్తే ఇంకా ఇంప్రూవైజ్ అవుతుంది, ఇలా రివ్యూస్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. వీళ్ళని మనం స్లోలీ, మీరు గేమ్స్ ఆడడం కాదు, గేమ్స్ ని క్రియేట్ చేయడం ఎలా అనేది మనం మూవ్ చేయగలిగితే దెన్ వీళ్ళు గేమింగ్ కోర్సెస్ చేయడం ద్వారా గేమింగ్ లోనే వాళ్ళ కెరీర్ ని చూసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు గేమింగ్ లో డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా. సో ఇప్పుడు ఏఐ అని ఇట్లాంటివన్నీ వస్తున్నాయి, మెటావర్స్ ఇట్లాంటివన్నీ. సో ఈ కాన్సెప్ట్ తో ఎలా ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, అండ్ మరి ఇప్పుడు వచ్చే స్టూడెంట్స్ ఇవన్నీ నేర్చుకొని ఉండాలంటారు? సో గేమ్స్ ని క్రియేట్ చేసే ప్రాసెస్ లోనే ఏఐ తీసుకున్నాం అనుకోండి మనం. సో ఏఐ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఎన్పిసిస్ ని మనం గేమ్స్ లో క్రియేట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు సపోజ్ గేమ్స్ అనేటివి రకరకాల గేమ్స్ ఉంటాయి. సింగిల్ ప్లేయర్ గేమ్స్ ఉంటాయి, ఈ సింగిల్ ప్లేయర్ గేమ్స్ తర్వాత మల్టీ ప్లేయర్ గేమ్స్ ఉంటాయి. ఈ సింగిల్ ప్లేయర్ గేమ్స్ ఎలా ఉంటాయి అంటే మనం ఆడుతూ ఉన్నప్పుడు ఆ ప్రాసెస్ లో, ఆ ఫ్లోలో మనకు డైనమిక్ ఎక్స్పీరియన్స్ కావాలి, ఇంటరాక్టివ్ ఎక్స్పీరియన్స్ కావాలి అనుకుంటే మనం ఆడుతున్నటువంటి ప్రాసెస్ లో డైనమిక్ గా డిఫరెంట్ థింగ్స్ ని ఆ ఎన్విరాన్మెంట్ లో క్రియేట్ చేయడం, దాని ద్వారా న్యూ ఎక్స్పీరియన్స్ ని క్రియేట్ చేయడం అనేది ఒకటి అవసరం. అట్ ది సేమ్ టైం ఒక 2 ప్లేయర్ గేమ్ ఆడాలి, సపోజ్ చెస్ ఆడాలి, బట్ నేను ఒక్కడనే ఉన్నాను, నాకు అపోనెంట్ లేరు. అటువంటప్పుడు నాకు ఏఐ అనేది ఏఐని మనం గేమింగ్ లో యూస్ చేయడం సో యాజ్ అన్ ఆపోజిట్ పర్సన్ అది కూడా మనం మరలా ఏ లెవెల్ ఆఫ్ ఏఐని యూస్ చేయాలి అనేది మనం డిసైడ్ చేసుకొని, బేసిక్ లెవెలా, మిడ్ లెవెలా, అడ్వాన్స్డ్ లెవెలా అనేది డిసైడ్ చేసుకొని ఆడడం వల్ల ఏమవుతుంది అంటే మనకు ఎవ్రీ టైము డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, న్యూ ఎక్స్పీరియన్స్ వస్తుంది. అలా కాకుండా ఏఐ లేకుండా అది మనం స్టాండర్డ్ ప్రోగ్రామింగ్ ద్వారా చేసాము అనుకోండి, ఎన్నిసార్లు ఆడినా అదే ఎక్స్పీరియన్స్. ఏఐని ఎప్పుడైతే మనం మన గేమింగ్ లో ఎన్పిసి లాగా మనం యాడ్ చేయగలుగుతాము, దానివల్ల ఏమవుతుంది అంటే ఎవ్రీ టైం ఒకే యూజర్ మల్టిపుల్ టైమ్స్ అదే గేమ్ ఆడితే మల్టిపుల్ టైమ్స్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో ఒక్కొక్క ప్లేయర్ కి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఒకే ప్లేయర్ మల్టిపుల్ టైమ్స్ ఆడినా కూడా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది అంటే మనకు అది బోరింగ్ అనేది లేకుండా మనం మల్టిపుల్ టైమ్స్, ఇప్పుడు అడిక్షన్ అనేది అలాగే వస్తుంది. ఒకే గేమ్ ని మనం మల్టిపుల్ టైమ్స్ న్యూ ఎక్స్పీరియన్స్ కోసం ఆడుతూ ఉంటాం. ఎవ్రీ టైమ్ ఇట్స్ ఎ న్యూ ఎక్స్పీరియన్స్. ఇలా మనం న్యూ ఇంటరాక్టివ్ ఎక్స్పీరియన్స్ రావాలి అంటే మనకు గేమ్ ఏఐ అనేది మనకు కంపల్సరీ అవసరం అవుతుంది. ఇప్పుడు గ్రాఫిక్స్ లో కూడా న్యూ టెక్నాలజీస్ వస్తున్నాయి. సో ఈ న్యూ టెక్నాలజీ ఉన్న గ్రాఫిక్స్ తో గేమింగ్ కెరియర్ కానివ్వండి, గేమింగ్ జోన్ కానివ్వండి, ఎలాంటి చేంజెస్ వస్తున్నాయా? సో గ్రాఫిక్స్ అనేది పార్ట్ ఆఫ్ ది గేమింగ్ అండి. ఇప్పుడు మనం గేమింగ్ అనేది అట్ ది ఒక ఎండ్ యూజర్ కి మెయిన్ థింగ్ ఏంటి అంటే ఒక విజువల్ ఎలిమెంట్. సో మనకు గేమింగ్ అనేది ఆ విజువల్ ఎలిమెంట్ గా క్రియేట్ కావడానికి కావాల్సినటువంటి గ్రాఫిక్స్ ద్వారా మనం ఆర్ట్ అసెట్స్ ని, ఆ విజువల్ ఎలిమెంట్స్ ని క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది.
సో మనం ఎంత మంచిగా దాన్ని చూపెట్టాలి అనుకున్న దాన్ని బేస్ చేసుకునే మనకు గ్రాఫిక్ కంటెంట్ అనేది అవసరం. అట్ ది సేమ్ టైం అక్కడ కూడా మనకు టైం టు టైం న్యూ ఎక్స్పీరియన్స్ కావాలి, న్యూ విజువల్స్ కావాలి, నాకు అనుకున్న విజువల్స్ కావాలి, డైనమిక్ గా అనిపించాలి అంటే నవేడేస్ ఏఐ అనేది అగైన్ ఇట్ ఇస్ ఇంటూ గ్రాఫిక్స్. ఏఐ ఇంటూ గ్రాఫిక్స్ అనేది మనకు న్యూ విజువల్ ఎక్స్పీరియన్స్ ని తీసుకురావడానికి యూస్. ఇందాక మనం మాటల్లో అనుకున్నాం ఎడిక్షన్ అని, గేమ్ అనేది. గేమింగ్ ఎడిక్ట్ అయిన వాళ్ళకి ఏం చెప్తారు మీరు? వాళ్ళు ఎడిక్ట్ అవ్వకుండా ఉండాలంటే అసలు ఏం చేస్తుంటారు? వాళ్ళకి ఏమైనా ఉన్నాయా సపరేట్ టూల్స్ అలాంటివి, మధ్యలో బ్రేక్ రావడం అలాంటివి ఏం చేస్తుంటారు? అడిక్షన్ అనేది ఒక గేమింగ్ లోనే కాదు, ఇట్ ఇస్ దేర్ ఇన్ ఎవ్రీ డొమైన్. సో మనం దాన్ని ప్రత్యేకంగా కాకపోతే థింగ్ ఏంటి అంటే, నేను అడిక్షన్ ని దేన్ని సపోర్ట్ చేయను. అడిక్షన్ అనేది ఎప్పుడు కూడా డేంజరస్. ఎనీథింగ్ టూ మచ్ ఈజ్ ఆల్వేస్ డేంజరస్ అని పెద్దలు చెప్తూ ఉంటారు. సో అడిక్షన్ అనే దాన్ని ఎవరు సపోర్ట్ చెయ్యరు. బట్ థింగ్ ఏమవుతుంది అంటే, సో ఈ విజువల్ ఎలిమెంట్స్ వీటి వలన, తర్వాత డైనమిక్ స్టోరీ వలన, డైనమిక్ ఎలిమెంట్స్ వలన, ఎవ్రీ టైమ్ న్యూ ఎక్స్పీరియన్స్ వలన అడిక్షన్ అనేది జరుగుతుంది. ఇప్పుడు సపోజ్ మనకు మంచి మూవీ ఒకటి ఉంది అనుకోండి, దాంట్లో మనకు అడిక్షన్ రాదు. రీజన్ ఏంటి అంటే, సర్టన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ దాన్ని చూసిన తర్వాత ఎంత లైక్ చేసేవాళ్ళమైనా బోరింగ్ వచ్చేస్తుంది. అలా కాకుండా గేమింగ్ ఏంటి అంటే, ఎవ్రీ టైం మనకు న్యూ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి ఎవ్రీ టైం దాన్ని కంటిన్యూస్ గా ప్లే చేస్తూ ఉంటాం. సో అగైన్ ఇట్స్ సైకాలజీ బేస్డ్. గేమింగ్ అనేది ప్లేయర్స్ కి ఒక పర్స్పెక్టివ్ ఉంటుంది, క్రియేటర్స్ కి ఇంకొక పర్స్పెక్టివ్ ఉంటుంది. ప్లేయర్స్ అనేది ఒక స్ట్రెస్ బస్టర్ లాగానో, ఎంజాయ్మెంట్ గానో, లేకపోతే ఒక ఎంటర్టైన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తారు. అదే ఒక గేమ్ డెవలపర్ ఏం చేస్తారు, అంత కష్టపడి కాన్సెప్ట్ ని డిజైన్ చేసి, గేమ్ అసెట్ ని ఆర్ట్ అసెట్స్ ని క్రియేట్ చేసి, ఒక గేమ్ ని తయారు చేసిన తర్వాత డెఫినెట్లీ ఎంతో కొంత ఇన్కమ్ జనరేట్ చేయాలి అనే పాయింట్ ఉంటుంది. ఎప్పుడైతే ఇన్కమ్ జనరేట్ చేయాలి అని అనుకుంటామో, ఆ మానిటైజేషన్ ప్రాసెస్ లో డెఫినెట్లీ గేమర్స్ ని అడిక్ట్ చేయాలి. బట్ ఆ అడిక్షన్ అనేది ఎప్పుడు కూడా టూ మచ్ కాకూడదు. అందుకని జనరల్లీ గేమ్స్ ఆడేటప్పుడు బ్రేక్స్ ఉండాలి, మనల్ని మనం కంట్రోల్ చేసుకునేటట్లు ఉండాలి. లేకపోతే ఏమవుతుంది, ఇప్పుడు మనం గేమ్ అడిక్షన్ గురించే మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఆర్ సమ్ గేమ్స్, వాటిని మనం నేమ్ చేయాల్సిన అవసరం లేదు, దాని ద్వారా చాలా నెగిటివ్ ఎఫెక్ట్స్ జరిగాయి. ఆ అడిక్షన్ వలన మెయిన్లీ కోవిడ్ పీరియడ్ లో అయితే జనాలు బాగా అడిక్ట్ అయిపోయేసి కొన్ని ప్రాబ్లమ్స్, కొన్ని ఏమంటాము చాలా అంటే ఎక్స్పెక్ట్ చేయనటువంటి డ్యామేజ్ కూడా జరిగింది, కాదనట్లేదు. కానీ ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు నవేడేస్ మన కిడ్స్ కి మనం మొబైల్స్ ఇస్తున్నాం. మొబైల్స్ ఇచ్చినంత మాత్రం ప్రతిదీ గేమే కాదు. ఇప్పుడు మనకు ఇన్స్టా రీల్స్ చూస్తున్నారు, మామూలుగా షార్ట్ రీల్స్ చూస్తున్నారు. కొంతమంది పిల్లలు ఈవెన్ నైట్ లో కూడా ఈ ఫింగర్ అడిక్షన్ అయిపోయింది. సో ప్రతిదీ కూడా మనం కంట్రోల్ చేయాలి, అంతేకాని గేమింగ్ లోనే నెగిటివిటీ ఉంది, గేమింగ్ లోనే అడిక్షన్ ఉందని మనం అనుకోవడానికి లేదు. సో అడిక్షన్ అనేది ఎప్పుడు కూడా అవాయిడ్ చేయాలి. గేమింగ్ యాజ్ సర్వీస్ అన్న దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అది ఎలా ఉండబోతుంది అంటారు? సో గేమ్ ని మనం ఒక ప్రొడక్ట్ లాగానే చూడాలి. ఏదైనా మనం ఒక ప్రొడక్ట్ కొనుక్కున్న తర్వాత, ప్రొడక్ట్ ను వాడుతూ ఉన్నప్పుడు ఎక్స్టెండెడ్ సర్వీస్ అనేది మనకు అవసరం అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఏసీ తీసుకున్నాము. సో ఏసీ వర్క్ చేస్తూ ఉన్నప్పుడు బాగానే ఉంటుంది, తర్వాత దానికి ఏదన్నా సర్వీస్ అవసరమైనా ఇవన్నీ కూడా ఎవరైతే మ్యానుఫ్యాక్చరింగ్ పీపుల్ ఉన్నారో వాళ్ళు ఆ సర్వీస్ ని ప్రొవైడ్ చేయాలి దాని కంటిన్యూషన్ కోసం. సేమ్ మనం ఏదైనా ఒక గేమ్ ని డౌన్లోడ్ చేసుకొని ఆడడం మొదలెట్టిన తర్వాత డెఫినెట్లీ వాళ్ళు డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో దాని నుంచి ఇన్కమ్ జనరేట్ చేస్తూ ఉంటారు. అంటే కొన్ని గేమ్స్ మనం కొనుక్కొని ఆడుకుంటాము, కొన్ని గేమ్స్ ఏంటి అంటే మనం డబ్బులు పెట్టాం కానీ బట్ యాజ్ పార్ట్ ఆఫ్ ది గేమ్స్ మనకు పెయిడ్ ప్రమోషన్స్ జరుగుతూ ఉంటాయి, యాడ్స్ రన్ అవుతూ ఉంటాయి, వాటి ద్వారా వాళ్ళకి ఇన్కమ్ జనరేట్ అవుతూ ఉంటుంది. ఆ ప్రాసెస్ లో దాని కంటిన్యూటీ కోసం అదే గేమ్ ని మనం కంటిన్యూషన్ ఆడాలి అని అనుకున్నప్పుడు డెఫినెట్లీ ఆ కంటిన్యూటీ కోసం కంటిన్యూస్ సర్వీసెస్ మనకు అవసరం అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్యాండీ క్రష్ తీసుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ గేమ్ చూస్తే థౌజండ్స్ ఆఫ్ లెవెల్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఒక గేమ్ ని ఇనిషియల్లీ క్రియేట్ చేసినప్పుడు ఎవరు 1000 లెవెల్స్ తో క్రియేట్ చేయరు, సర్టన్ నెంబర్ ఆఫ్ లెవెల్స్ తో క్రియేట్ చేస్తారు. తర్వాత ఆడుతూ ఉన్నారు, లెవెల్స్ క్రియేట్ చేస్తూ ఉన్నప్పుడు దానికి ఎండ్ అనేది జనరల్లీ ఉండదు, న్యూ లెవెల్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి, న్యూ ఎక్స్పీరియన్స్ ని జనరేట్ చేస్తూ ఉంటారు. సో ఇలా ఒక గేమ్ ని మనం డౌన్లోడ్ చేసుకున్న తర్వాత, ఆడడం మొదలెట్టిన తర్వాత దాని కంటిన్యూటీ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మోర్ ఓవర్ జనాలకి అంటే ఈవెన్ గేమర్ సైడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించినా కూడా
ఒక సక్సెస్ఫుల్ గేమ్ ప్రతి ఒక్కరు కంటిన్యూ చేస్తారు. ఎందుకు అంటే సక్సెస్ఫుల్ గేమ్ అనేది ఇన్కమ్‌ని అలాగే జనరేట్ చేస్తూ ఉంటుంది. ఫేమ్‌ని అలాగే జనరేట్ చేస్తూ ఉంటుంది. నంబర్ ఆఫ్ డౌన్‌లోడ్స్ పెరుగుతూ ఉంటుంది. ఎంగేజ్‌మెంట్స్ పెరుగుతూ ఉంటాయి. దానివలన ఆటోమేటికల్లీ వాళ్ళు ఉన్న యూజర్స్‌ని పోగొట్టుకోవాలి అని అనుకోరు. న్యూ యూజర్స్‌ని ఆల్వేస్ యాడ్ చేసుకోవడానికి చూస్తూ ఉంటారు కాబట్టి సర్వీస్ అనేది కంటిన్యూ చేస్తూ ఉండాలి. సో అందుకని గేమ్ యాజ్ ఎ సర్వీస్ అనేది నౌడేస్ మ్యాండేటరీ. లేకపోతే ఏమైపోతుంది అంటే ఆ పర్టికులర్ గేమ్ అనేది అంతటితో ఎండ్ అయిపోతుంది. ఈ గేమ్ యాజ్ ఎ సర్వీస్ అనేది యాజ్ ఎ సర్వీస్ అనేది ఒక్క గేమింగ్ లోనే కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి టీవీ సీరియల్స్ ఉన్నాయి, నడుస్తూనే ఉంటాయి. అదే విధంగా మనం ఏదైనా ఒక ప్రొడక్ట్ కొన్నాము అనుకోండి, డిఫరెంట్ సర్వీస్, ఇప్పుడు కార్ కానీ ఏసీ కానీ ఏదైనా సరే సర్వీస్ అనేది కంటిన్యూషన్ నడుస్తూ ఉండాలి. లేకపోతే ఎవరు కొంటారు? ఇప్పుడు నేను మీ కార్ అమ్మేస్తాను, నాకు సర్వీస్ సెంటర్స్ ఉండవు, తర్వాత రిపేర్స్ వస్తే నేను చేయను, లేదు 5 years వరకే సర్వీస్ ఇస్తాను, తర్వాత ఆపేస్తాను అంటే మీరు ఎందుకు కొంటారు? డెఫినెట్లీ వీ నీడ్ టు హ్యావ్ దట్ యాజ్ ఏ సర్వీస్. ఓకే. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ గేమింగ్ కావాలంటే వీళ్ళకి కోడింగ్ నాలెడ్జ్ ఉండాలి. తర్వాత ఒక పెద్ద సిస్టమ్ ఉంటుంది. ఇదంతా బానే ఉంది. బట్ ఇండియాలో ఒకవేళ ఇలాంటి బిజినెస్ ఎవరైనా స్టార్ట్ చేయాలి అని అనుకుంటే గవర్నమెంట్స్ ఏమైనా సపోర్ట్ చేస్తున్నాయా? వాళ్ళకి ఏమైనా ఫండ్స్ కానీ, గ్రాంట్స్ కానీ అట్లాంటివి ఏమైనా ఇచ్చేస్తుందా? మ్యామ్. ఒకప్పుడు గేమింగ్ ని అందరూ దాన్ని ఒక పర్టికులర్ సెక్టర్ లాగా రికగ్నైజ్ చేయలేదు కానీ, బట్ ఇప్పుడు ప్రజెంట్ సినారియోలో చూస్తే డిఫరెంట్ స్టేట్ గవర్నమెంట్స్, రీసెంట్ గా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ పర్టికులర్ సెక్టర్ కోసం పాలసీస్ తీసుకొచ్చాయి, బడ్జెట్ అలొకేషన్స్ అయ్యాయి, టాస్క్ ఫోర్సెస్ ని క్రియేట్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ పర్టికులర్ డొమైన్, ఈ పర్టికులర్ సెక్టర్ ని డెవలప్ చేయడానికి చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ హైదరాబాద్ అంటే తెలంగాణ గవర్నమెంట్ చూసుకుంటే దర్ ఇస్ ఎ పర్టికులర్ పాలసీ కాల్డ్ ఇమేజ్ పాలసీ అని చెప్పి ఒకటి తీసుకొచ్చారు. అట్ ది సేమ్ టైం మనకు మాదాపూర్ లో ఇమేజ్ టవర్ అనేది ఒకటి కన్స్ట్రక్షన్ అవుతూ ఉంది. టీ హబ్స్ ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఏవిజిసి సెక్టర్, యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, సపోర్ట్ కామిక్స్, ఈ సెక్టర్ కోసము గవర్నమెంట్ పాలసీస్ ఉన్నాయి, గవర్నమెంట్ సపోర్ట్. అట్ ది సేమ్ టైం రీసెంట్ గా సెంట్రల్ గవర్నమెంట్ లాస్ట్ బడ్జెట్ లో కూడా సెంట్రల్ గవర్నమెంట్ లో కూడా బడ్జెట్ అలొకేషన్స్ అనేది ఏవిజిసి సెక్టర్ కోసం జరిగాయి. ఏవిజిసి టాస్క్ ఫోర్స్ ని క్రియేట్ చేయడం జరిగింది. అట్ ది సేమ్ టైం ఈ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఇవి ఈ పర్టికులర్ డొమైన్ లో జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడానికి, ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడానికి మనకు సో మెనీ సబ్సిడరీస్ ఇస్తున్నాయి, సో మెనీ ఇన్సెంటివ్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ సెక్టర్ ని బాగా డెవలప్ చేస్తున్నారు. ఈ స్పోర్ట్స్ ఎలా డెవలప్ అవుతున్నాయి, దానికి ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? సో ఈ స్పోర్ట్స్ ఈజ్ వన్ ఆఫ్ ది సెక్టర్ అండి, బాగా ఫేమస్, అంటే ప్రస్తుతం బాగా ట్రెండీ అవుతున్నటువంటి సెక్టర్. మనకు ఏ విధంగా అయితే ప్రస్తుతము క్రికెట్ లో ఐపీఎల్, లేకపోతే కబడ్డీలో ప్రో లీగ్స్ ఎలా ఉన్నాయో, ఈ స్పోర్ట్స్ లో కూడా డిఫరెంట్ లీగ్స్ జరుగుతూ ఉంటాయి. సో దీంట్లో కూడా మనకు ఏ విధంగా అయితే క్రికెట్ టీమ్స్ ఉంటాయో, అదే విధంగా ఈ స్పోర్ట్స్ డివిజన్ లో కూడా టీమ్స్ ని క్రియేట్ చేయడం జరుగుతుంది. నాట్ ఓన్లీ ద ప్లేయర్స్, వాళ్ళకి సపోర్టింగ్ స్టాఫ్ కానివ్వండి, స్ట్రాటజీస్ ఎక్స్పర్ట్ కానివ్వండి, మార్కెటింగ్ ఎక్స్పర్ట్ కానివ్వండి. సో ఇలా డిఫరెంట్ వాట్ వీ కెన్ కాల్ జాబ్ రోల్స్ తో ఈ స్పోర్ట్ టీమ్స్ అనేటివి క్రియేట్ అవుతూ ఉన్నాయి. ఈ స్పోర్ట్ కాంపిటీషన్స్, ఈ స్పోర్ట్ లీగ్స్ అనేటివి చాలా ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. సో మనకు ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. దీంట్లో కూడా ఫ్యూచర్ అనేది చాలా బాగుంది. బ్లాక్ చైన్ టెక్నాలజీ గేమింగ్ దాంట్లో ఏమైనా ఉపయోగపడుతుందా? ఎలాగా చేస్తున్నారు? సో బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది గేమింగ్ లో యూజ్ అవుతుంది. బ్లాక్ చైన్ టెక్నాలజీ ఈజ్ అన్ ఇండిపెండెంట్ కాన్సెప్ట్. పీపుల్ ఆర్ యూజింగ్ ఇన్ డిఫరెంట్ డొమైన్స్ లో యూజ్ చేస్తున్నారు. దాన్ని గేమింగ్ లో కూడా యూజ్ చేయడం జరుగుతుంది. ఎక్కడ అంటే జనరల్లీ మనకు మానిటైజేషన్ ప్రాసెస్, ఒక గేమ్ ని డెవలప్ చేసిన తర్వాత దాని మానిటైజేషన్ ప్రాసెస్ లో ఫ్రీ టు ప్లే గేమ్స్ ఉంటాయి, గేమ్ కరెన్సీస్ ఉంటాయి, తర్వాత వచ్చేసి క్రెడిట్స్ కానివ్వండి, తర్వాత మనం అర్న్ చేసుకున్నటువంటి థింగ్స్ కానివ్వండి, వీటిని అన్నిటినీ మెయింటైన్ చేయడానికి ఈ రోజుల్లో బ్లాక్ చైన్ టెక్నాలజీని గేమింగ్ లో కూడా వాడుతూ ఉన్నారు. మెయిన్లీ గేమింగ్ కరెన్సీ అనేది బ్లాక్ చైన్ టెక్నాలజీలో గేమ్ కరెన్సీని మెయింటైన్ చేయాలన్నా బ్లాక్ చైన్ టెక్నాలజీని యూజ్ చేస్తుంది. ఫైనల్ గా అసలు గేమింగ్ కెరియర్ లోకి రావాలనుకునే స్టూడెంట్స్ కానివ్వండి, ఎంప్లాయీస్ కానీ ఎవరైనా సరే, వాళ్ళకి మీరేం చెప్తారు? వాళ్ళు ఎలాగా మౌల్డ్ అవ్వాలి? గేమింగ్ అనేది ప్రస్తుతము ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ ఉన్నటువంటి ఫీల్డ్, గ్రోత్ రేట్ చాలా ఎక్కువ ఉన్నటువంటి ఫీల్డ్. ఆపర్చునిటీస్ ఉన్నాయి, గ్రోత్ ఉంది. అట్ ది సేమ్ టైమ్ ఎక్స్టెన్షన్ టెక్నాలజీస్ అనేటివి చాలా ర్యాపిడ్ గా డెవలప్ అవుతున్నాయి. లైక్ ఏఆర్విఆర్ గేమ్స్ కానివ్వండి, ఏఐ గేమ్స్ కానివ్వండి, తర్వాత క్లౌడ్ గేమింగ్ కానివ్వండి, ఇవన్నీ చాలా ప్రాపర్ గా జరుగుతూ ఉన్నాయి. దీనివలన ఏమవుతుంది అంటే నంబర్ ఆఫ్ గేమర్స్ పెరుగుతున్నారు, డే టు డే న్యూ ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో దీనివలన ఆటోమేటికల్లీ జాబ్ ఆపర్చునిటీస్
ఉన్నాయి. సో దీన్ని ఇప్పుడు మనం ఒక మెయిన్ స్ట్రీమ్ ఎడ్యుకేషన్ గా తీసుకోవచ్చు, దీన్ని మెయిన్ స్ట్రీమ్ కెరీర్ గా తీసుకోవచ్చు. బట్ ఒకే ప్రాబ్లం ఏంటి అంటే ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. ఈ సెక్టర్ కి సంబంధించినటువంటి ఆపర్చునిటీస్ కి సంబంధించి కానీ, గ్రోత్ కి సంబంధించి ఇంకా పబ్లిక్ లో ప్రాపర్ ఏమంటాము అవేర్నెస్ అనేది ఇంకా లేదు. రీజన్ ఏంటి అంటే ఇప్పటికీ కూడా మనం గేమింగ్ అనేది ఏదో పిల్లలు ఆడుకునేది, దాంట్లో ఏం కెరీర్ లాగా చూడట్లేదు. కెరీర్ లాగా చూడట్లేదు. దానివల్ల మెయిన్ స్ట్రీమ్ ఎడ్యుకేషన్ గేమింగ్ లో ఆప్ చేయట్లేదు. బట్ ఇంకొకటి ఏమైంది అంటే ఈ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ వల్ల ఏమవుతుంది అంటే మనం ఎవరినన్నా సజెషన్ అడిగినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, మా బాబు గేమింగ్ లో చేరాలి అనుకుంటున్నాడు. అటువంటిప్పుడు నేను సజెషన్ ఎవరిని అడుగుతాను? నాకు తెలిసినటువంటి ఐటీలో వర్క్ చేస్తున్న వాళ్ళను, జాబ్ చేస్తున్న వాళ్ళను, ఊర్లో ఉన్నటువంటి టీచర్స్ను, ఎడ్యుకేటెడ్ పీపుల్ అడుగుతాను. వాళ్ళకి గేమింగ్ గురించి తెలియదు అనుకోండి, ఇట్స్ నాట్ నెసరీ ప్రతి ఒక్కరికి గేమింగ్ గురించి తెలియాలి అని అవసరం లేదు. వాళ్ళకి తెలియకపోతే మాకు తెలియదు అని వాళ్ళు చెప్పకుండా గేమింగ్ లో ఏముంటుందండి, ఎవరు చదువుతున్నారండి, ఆ ఎడ్యుకేషన్ ఏముందండి, లైఫ్ ఏముందండి, నార్మల్ ఇంజనీరింగ్ లో పెట్టేసేయండి, ఈ విధమైన సజెషన్స్ వస్తుంది. బట్ నేను చెప్పేది ఏంటి అంటే ఇప్పుడు ఒక పర్టికులర్ సెక్టర్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవడానికి ఎవరి మీద మనం ఎందుకు డిపెండ్ కావాలి? మన చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది, గూగుల్ మనకుంది. గూగుల్లో ఒక్కసారి మనం ఇండస్ట్రీ గ్రోత్ గురించి, జాబ్ ఆపర్చునిటీస్ గురించి ఒక్కసారి మనం కొడితే దాని పొటెన్షియల్ ఏంటో మనకు తెలుస్తుంది. ఇంకొకటి ఏమవుతుంది అంటే ఈ రోజుల్లో నేను చూడడం అండి, గేమింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న పిల్లల్ని ఫోర్స్ చేయడం వలన వాళ్ళు వేరే కోర్సెస్ లో జాయిన్ అవుతున్నారు, ప్రాపర్ గా ఎడ్యుకేషన్ చేయలేకపోతున్నారు, కంటిన్యూ చేయలేకపోతున్నారు, లాట్ ఆఫ్ స్ట్రెస్ ని బేర్ చేస్తున్నారు. అగైన్ వాళ్ళు దాన్ని డిస్కంటిన్యూ చేయడము, మరలా వచ్చి గేమింగ్ లో చేరడం జరుగుతుంది. టైం వేస్ట్, మనీ వేస్ట్, ఇవన్నీ వీటిలన్నిటినీ మనం ఫ్యూచర్ లో తీసుకునే దానికంటే ఇప్పుడే ఒక స్టూడెంట్ అంత పర్టికులర్ గా అంత ఫోకస్డ్ గా ఉన్నప్పుడు, నాకు ఇక్కడే చేయాలి అని అనుకున్నప్పుడు మనం దాని గురించి ఎందుకు ఆలోచించకూడదు? ఒక్కసారి దాని పొటెన్షియల్ ఏంటి, గ్రోత్ రేట్ ఎలా ఉంది, జాబ్ ఆపర్చునిటీస్. ఎందుకంటే జనరల్లీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనం లైఫ్ లో సెటిల్ కావాలంటే మంచి జాబ్ ఉండాలి, ఎర్నింగ్స్ బాగుండాలి. సో జాబ్ మార్కెట్ ఎలా ఉంది, శాలరీస్ ఎలా ఉన్నాయి, గ్రోత్ ఎలా ఉంది, ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అనేది మనకు సో మెనీ రిపోర్ట్స్, అంటే వ్యాలిడ్ రిపోర్ట్స్ అనేటివి ఉన్నాయి, గవర్నమెంట్ రిపోర్ట్స్ అనేటివి ఉన్నాయి. వాటిని బేస్ చేసుకొని మనం డెసిషన్ తీసుకోవచ్చు. అవేర్నెస్ లేకపోవడం వలన ఇంకా చాలా మంది పిల్లలు గేమ్ ఆడుతూ ఉంటే ఎడిక్ట్ అయిపోయారు, వాళ్ళకి ఐస్ కి ప్రాబ్లం అవుతుంది, లేకపోతే కాన్సన్ట్రేషన్ చదువుకోవట్లేదు, ఇట్లా అంటూ ఉంటారు కదా. సో అది ఎలా చూడొచ్చు, ఆ పేరెంట్స్ కి మీరు ఏం చెప్తారు? అండ్ ఇంకోటి, ఎప్పుడు నెగటివ్ సైడే విన్నాం కదా ఇప్పుడు నేను చెప్తున్నవే, సో పాజిటివ్ సైడ్స్ ఏంటి మరి? సో నవడేస్ మనం చిన్నపిల్లల చేతిలో గ్యాడ్జెట్స్ పెట్టడం అనేది ఆల్రెడీ ఇవ్వడం జరిగిపోయింది. ఇప్పుడు మనం వాటిని వెనక్కి తీసుకోలేం. ఎందుకు అంటే స్కూల్స్ లో కూడా ఇప్పుడు అసైన్మెంట్స్ కానివ్వండి, లేకపోతే రెగ్యులర్ క్లాసెస్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఆన్లైన్ జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళ చేతిలో గ్యాడ్జెట్స్ అయితే ఇప్పుడు మనం వెనక్కి తీసుకోలేం. సెకండ్ థింగ్ ఏంటి అంటే గ్యాడ్జెట్ పిల్లవాడి చేతిలో ఉన్నప్పుడు డెఫినెట్లీ పేరెంటల్ కంట్రోల్ అనేది కంపల్సరీగా ఉండాలి. సో స్క్రీన్ టైం ని మనం కంట్రోల్ చేయగలగాలి. పిల్లవాడు ఇన్ అడిషన్ టు అకాడమిక్స్ తో పాటు ఎంత టైము గేమ్స్ మీద స్పెండ్ చేస్తున్నాడు, లేకపోతే ఎంత టైము రీల్స్, లేకపోతే ఇన్స్టా రీల్స్, లేకపోతే ఫేస్బుక్ షార్ట్స్ చూస్తున్నాడు, ఇది మనం కంపల్సరీగా పేరెంటల్ కంట్రోల్ అనేది ఉండాలి. ఇంకొకటి ఏమవుతుంది అంటే మనం ఇంతకు ముందు ఎప్పుడైతే మనకు ఆన్లైన్ క్లాసెస్ అవి స్టార్ట్ అయ్యాయో మనం ప్రతి డివైస్ లో, ఒక స్మార్ట్ ఫోన్ కావచ్చు, ట్యాబ్ కావచ్చు, జనరల్లీ మనం ఆ అకౌంట్స్ క్రియేట్ చేసేటప్పుడు, గూగుల్ అకౌంట్స్ అవి క్రియేట్ చేసేటప్పుడు మేజర్స్ యొక్క అకౌంట్స్ నే కంటిన్యూ చేస్తున్నాం పిల్లలకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా పిల్లవాడు నా డివైస్ వాడేటప్పుడు నా మెయిల్ ఐడినే కంటిన్యూ చేస్తున్నాను. దాంట్లో ఆన్ ది రికార్డ్ అది ఒక 45 years పర్సన్ వాడుతున్నటువంటి డివైస్ లాగానే గూగుల్ కి తెలుసు. దాని వలన అది ఫీడ్ చేసే కంటెంట్ అనేది కూడా అలాగే ఉంటుంది. కొన్ని సార్లు పిల్లలు చూడకూడని కంటెంట్ కూడా దాంట్లో మనకు ఆటోమేటిక్ గా ఫీడ్ అవుతుంది. సో ఇవన్నీ మనం కంట్రోల్ చేయాలి అంటే కంపల్సరీగా పేరెంటల్ కంట్రోల్ మీద ఒక ఫస్ట్ ఉండాలి. సెకండ్ థింగ్ ఏంటి అంటే స్క్రీన్ టైం కంట్రోల్ చేయగలగాలి. థర్డ్ థింగ్ ఏంటి అంటే గేమింగ్ లో నెగిటివ్ గేమ్స్ చూసాం. ఎందుకంటే నార్మల్లీ ఈ వార్ బేస్డ్, తర్వాత కిల్లింగ్ బేస్డ్, తర్వాత ఈ గన్ బేస్డ్, క్రైమ్ బేస్డ్ గేమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి పిల్లలు అడిక్ట్ కావడం అనేది చాలా ఈజీగా జరుగుతుంది. ఎందుకు అంటే నవడేస్ ఎవరైనా మనం ఇమాజినేషన్ లో మన మూవీస్ కానీ, లేకపోతే వేరే థింగ్స్ కానీ, స్టోరీస్ కానీ ఏవైనా సరే ఒకరిని కొట్టడం అదే హీరోనెస్ అని ఫీల్ కావడం ఇటువంటివే ఉన్నాయి. స్టంట్స్ చేయడం, హీరోయిజం ని ఫీల్ కావడం. సో దీనివల్ల పిల్లలు కూడా ఆటోమేటిక్ వెళ్ళి అటువంటి వాటికి ఈజీగా అడిక్ట్ అవుతారు.
ఓకే. మనం చేయాల్సింది ఏంటి అంటే పిల్లలు గేమ్స్ ఆడుతున్నా ఎటువంటి గేమ్స్ ఆడుతున్నారు, సో ఐక్యూని పెంచే గేమ్స్ ఆడుతున్నారా, పజిల్ బేస్డ్ గేమ్స్ ఆడుతున్నారా, లేదు సింప్లీ స్ట్రెస్ బస్టర్ గేమ్స్ ఆడుతున్నారా, లేదు వాళ్ళ మైండ్ ఇంప్రూవ్ అయ్యే గేమ్స్ ఆడుతున్నారా. అదేవిధంగా కొన్ని గేమ్స్ వలన మైండ్ అండ్ హ్యూమన్ పార్ట్స్ కోఆర్డినేషన్ చాలా బాగుంటుంది, థింకింగ్ పవర్ చాలా బాగా పెరుగుతుంది, అదేవిధంగా క్రిటికల్ అనాలిసిస్ బాగా పెరుగుతుంది. ఇటువంటి గేమ్స్ ని మనం పిల్లలకి అలవాటు చేయగలిగితే, అట్ ది సేమ్ టైం పేరెంటల్ కంట్రోల్ పెట్టుకొని స్క్రీన్ టైం ని మనం కంట్రోల్ చేయగలిగితే ఆల్వేస్ దట్ ఇస్ పాజిటివ్. అలా కాకుండా మనం పిల్లవాడి చేతిలో మొబైల్ ట్యాబ్ పెట్టేసి పేరెంటల్ కంట్రోల్ లేకుండా, కంటెంట్ కంట్రోల్ లేకుండా ఎటువంటి గేమ్స్ ఆడుతున్నారు అనేది మనం చూడకుండా ఉంటే డెఫినెట్లీ దట్ విల్ ఇంపాక్ట్ ది ఫ్యూచర్ ఆఫ్ ది కిడ్. అందులో డౌట్ అంటూ ఏమీ లేదు. అన్ని గేమ్స్ మంచివని నేను చెప్పట్లేదు, అన్ని గేమ్స్ చెడ్డవని నేను చెప్పట్లేదు, అట్ ది సేమ్ టైం గేమ్స్ ఆడండి అని నేను చెప్పట్లేదు. బట్ థింగ్ ఏంటి అంటే ఈ రోజుల్లో గేమింగ్ అనేది ఒక స్ట్రెస్ బస్టర్ అయిపోయింది, దాన్ని అవాయిడ్ చేయలేము. అవాయిడ్ చేయలేనప్పుడు థింగ్ ఏంటి అంటే అట్లీస్ట్ వీ నీడ్ టు కంట్రోల్, అడిక్షన్కి లేకుండా కంట్రోల్ ఉండాలి. అదేవిధంగా ప్రాపర్ గేమ్స్ ఆడేటప్పుడు అట్లే చూడాలి. అది ఎక్కడైనా, నాట్ ఓన్లీ విత్ రెస్పెక్ట్ టు గేమ్స్, ఈవెన్ పిల్లలకి మనం ఇప్పుడు ఓటీటీ ఇంట్లో వచ్చేసిన తర్వాత మనం ఒక అకౌంట్ క్రియేట్ చేసి పెట్టిన తర్వాత ఏం కంటెంట్ ఫీడ్ అవుతుంది అంటే ఇప్పుడు వాళ్ళు అక్కడ మెన్షన్ చేస్తారు దిస్ ఇస్ ఫర్ దిస్ ఏజ్ గ్రూప్ అని. మనం ఆ ఏజ్ గ్రూప్ చూసి మన పిల్లవాడిని పక్కన పెట్టుకోకుండా టీవీ చూస్తున్నామా? లేదు. దట్ బికేమ్ వెరీ కామన్. సో అన్ని చేసి అన్ని మనమే ఆ ఫ్లేవర్స్ అన్ని పిల్లలకు మనమే చూపెట్టి రేపటి రోజున మనమే వాళ్ళని బ్లేమ్ చేయడం అనేది కరెక్ట్. అందుకని పేరెంటల్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రోజుల్లో పేరెంటల్ కంట్రోల్ లేకపోతే బ్యాండ్ విడ్త్ ఉంది, గ్యాడ్జెట్స్ ఉన్నాయి, కావాల్సిన కంటెంట్ అంతా వెబ్ లో ఉంది. సో పేరెంటల్ కంట్రోల్ లేకపోతే చాలా డ్యామేజ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. గేమింగ్ ఇండస్ట్రీ గురించి చాలా చక్కగా వివరించారు. సో చూసాం కదండి, గేమింగ్ ఇండస్ట్రీ కానీ గేమింగ్ కెరియర్ లో కానీ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అని అంటే అక్కడ గ్రోత్ రేట్ చాలా బాగుంది, ప్యాకేజెస్ కానివ్వండి, ఆపర్చునిటీస్ కానివ్వండి, అన్ని బాగున్నాయి అని చెప్తున్నారు. కంప్లీట్ గా ఈ ఎపిసోడ్ చూసినట్లయితే మీకు ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.